హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజా స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 136. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ మాటల తానుక వేడి, ప్రణవి గుర్తు చేసిన గాయం, వేద అందించిన ఓదార్పుతో ఒక్కసారిగా కరిగిపోయేసరికి విక్రమ్ మనసు తేలికపడింది. దాంతో విక్రమ్ నవ్వుతూ, థ్యాంక్ యూ వేద. ఆయుష్ అన్నట్టు మనం వీక్ అవ్వకూడదు, అలాగే ఆ రాక్షసి కోసం మన సంతోషాన్ని స్పాయిల్ చేసుకోకూడదు అంటూ వేద వైపు ప్రేమగా చూస్తున్నాడు. ఇప్పుడు విక్రమ్ కళ్ళల్లో సాడ్నెస్ పోయి వేదాపై ఉన్న అపారమైన ప్రేమను చూసి వేద పెదాలపైన చిన్న నవ్వు విరిసింది. విక్రమ్ మూడ్ని కంప్లీట్గా డైవర్ట్ చేయడానికి, థ్యాంక్స్ ఒక్కటేనా విక్కీ అంటూ వేద తన వాయిస్ని కాస్త తగ్గించి లో వాయిస్తో హస్కీగా, కాస్త అల్లరిగా, ఇంకాస్త ముద్దుగా అడుగుతుంది. వేద మాటలకి విక్రమ్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడూ తనని ఓదారుస్తూ తను డౌన్లో ఉన్నప్పుడు మోటివేట్ చేసి ధైర్యం చెప్పే వేద ఇప్పుడు తన కళ్ళకి కనిపిస్తున్న వేద చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. వేదాలో చిన్నపాటి సిగ్గు, ఆకర్షణ విక్రమ్ గుండె వేగాన్ని పెంచాయి. హాల్లోని నిశ్శబ్దం, డిమ్ లైటింగ్ ఆ వాతావరణాన్ని మరింత అందంగా మార్చేశాయి. విక్రమ్ కూడా నవ్వుతూ వేద ముంగుర్లు చెవి వెనక పెడుతూ, మరి ఏం కావాలి మేడం గారికి అంటూ విక్రమ్ వేద వైపు ఇంకొంచెం దగ్గరగా జరిగాడు. విక్రమ్ కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కేవలం వేద మీద ప్రేమ మాత్రమే ఉంది. వేద ఏమీ మాట్లాడకుండా విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ విక్రమ్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంటుంది. వేద శ్వాస వేగం పెరగడం విక్రమ్కి స్పష్టంగా తెలుస్తుంది. ఇన్నాళ్ళ తన బాధను చూసి వేద కూడా లోపల ఎంత నలిగిపోయిందో విక్రమ్కి ఈ క్షణం అర్థమైంది. తన జీవితంలోకి దేవుడు పంపితే వచ్చినట్టుగా తన లైఫ్లోకి కలర్స్ని తీసుకొచ్చిన వేదాను గుండెల్లో పెట్టుకోవాలి అనిపించింది. విక్రమ్ నెమ్మదిగా తన ఇంకో చేతిని వేద ముఖంపైకి తీసుకెళ్లాడు. విక్రమ్ వేలి కొనలు వేద బుగ్గల్ని తాకగానే వేద కళ్ళు పరవశంగా దానంతట అవే మూసుకున్నాయి. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ప్రకంపనను నింపింది. విక్రమ్ వేద వైపు ప్రేమగా చూస్తూ, నా జీవితంలోకి నువ్వు రాకపోయి ఉంటే నేను నిజంగానే పిచ్చివాడిని అయిపోయేవాడినేమో వేద. ఫస్ట్ నేను నిన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకున్నా, నీ ప్రేమతో, నీ పేషెన్స్తో నెమ్మదిగా నన్ను మార్చి నా సర్వస్వం నువ్వే అయిపోయావు అని విక్రమ్ చాలా ఎమోషనల్గా, అంతే ప్రేమగా చెప్తాడు. వేద కళ్ళు తెరిచి నవ్వుతూ విక్రమ్ వైపు చూస్తూ, ఐ లవ్ యూ విక్కీ. నా ఊపిరి ఆగిపోయేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఫస్ట్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకున్నాను అన్నావు కదా, కానీ నాకు తెలుసు విక్కీ, నీ మనసు ఎంత పవిత్రమైనదో. ఒక్కసారి నమ్మితే ప్రాణమిచ్చే నీ క్యారెక్టర్ నాకు నీ వైపు లాగేసింది నన్ను. నేను నీ లైఫ్లోకి రాకుండా ఉంటే నువ్వేమీ పిచ్చివాడు అయ్యేవాడివి కాదు విక్కీ. ఎందుకంటే నీకు తోడుగా ఆయుష్, ఆశి ఎప్పుడూ ఉంటారు. బట్ ఈ వేద నీ లైఫ్లోకి రాకపోయి ఉంటే ఈ వేదాన్ని ఖచ్చితంగా పిచ్చిదయ్యేదేమో. ఎందుకంటే నీ ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడే నిన్ను కనీసం చూడకుండా నా మనసు నీ ప్రేమని కోరుకుంది. ప్రణవి నీ జీవితంలో ఒక చీకటి అధ్యాయం మాత్రమే, కానీ నేను నీ జీవితాంతం తోడుండే వెలుగుని. నీ కన్నీటి నుండి ఒక్క కన్నీటి చుక్క కింద పడినా నా గుండెల్లో రక్తం చెదురుతుంది. ప్లీజ్ విక్కీ, ఆ రాక్షసుని తలుచుకొని ఇంకెప్పుడు బాధపడకు. నీ ప్రతి నవ్వు వెనుక, నీ ప్రతి శ్వాస వెనుక ఇకపై నేనే ఉంటాను. వేద మాటల్లోని ఆ తీవ్రత అండ్ డెప్త్ లవ్ విక్రమ్ గుండెని తాకాయి. వేద కళ్ళల్లో తన మీద ఉన్న అపారమైన ప్రేమ సముద్రాన్ని చూసి విక్రమ్ కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. కానీ ఈసారి ఆ కన్నీరు బాధది కాదు, ఆనందానిది. వేద మాటలకి విక్రమ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. వేద ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని నుదుటిపైన చాలా గట్టిగా ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో నువ్వే నా సర్వస్వం అనే నమ్మకం కనిపించింది. నాకు తెలుసు వేద, నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను. ఇకపై నా జీవితంలో బాధకి చోటు లేదు, ఎందుకంటే నా దగ్గర నువ్వున్నావు అంటూ విక్రమ్ తన ముఖాన్ని వేద ముఖానికి మరింత దగ్గరగా తీసుకొచ్చాడు. ఇద్దరి శ్వాసలు ఒకదాని తర్వాత ఒకటి పెనవేసుకుంటూ ఉన్నాయి. వేద సిగ్గుతో కళ్ళు మూసుకోగా విక్రమ్ నెమ్మదిగా ఆమె పెదాలపైన తన పెదాలు ఉంచుతాడు. ఆ ముద్దులో ఇన్నాళ్ల విరహం, ఒకరినొకరు కోరుకుంటున్న ఆరాటం స్పష్టంగా తెలిసాయి. చాలా సున్నితంగా మొదలైన ఆ ముద్దు క్షణాలలోనే ఎంతో గాఢంగా, లోతుగా మారిపోయింది. హాల్లో ఉన్న డిమ్ లైటింగ్ చుట్టూ ఉన్న నిశ్శబ్దం ఆ క్షణంలో కేవలం వారిద్దరి మధ్య శ్వాసల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఒకరి కౌగిల్లో ఒకరు పూర్తిగా లీనమైపోయారు. గతం తాలూకా గాయాలన్నీ ఆ మధురమైన చుంబనంలో కరిగిపోయి కొత్త జీవితానికి పునాది వేశాయి. 2 నాలుకలు ఒకదానికొకటి పెనవేసుకొని ఆ ముద్దులోని గాఢతను మరింత లోతులోకి తీసుకెళ్తాయి. అది కేవలం పెదాల కలయిక కాదు, ఇన్నాళ్ల వారి మనసులో దాగి ఉన్న ప్రేమ వేగం ఒక్కసారిగా కట్టెలు తెంచుకున్న క్షణం.
విక్రమ్ పెదాల కదలికల్లో ఆరాటం, వేదాను తన సొంతం చేసుకోవాలి అనుకునే తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేద సైతం ఏమాత్రం వెనకడుగు వేయకుండా విక్రమ్ మెడ చుట్టూ తన చేతులు వేసి విక్రమ్ను తన వైపు మరింత గట్టిగా లాక్కుంది. విక్రమ్ తన పెదాలతో వేద కింద పెదాన్ని ఎంతో సున్నితంగా అంతే లోతుగా చుర్రుకుంటున్నాడు. వేద ఒంట్లో ఒక తెలియని వణుకు మొదలైంది. ఆమె తనవు ఆ ముద్దుతో పులకరించిపోయింది. ఇద్దరి నుండి వచ్చే వేడి శ్వాసలు ఒకరి ముఖాన్ని ఒకరిని తాకుతూ అక్కడ ఉన్న వాతావరణంలో సెగలు పుట్టిస్తున్నాయి. ఒకరి లాలాజలం మరొకరు తీసుకుంటూ ఆ ముద్దులోని మధురమైన రుచిని అమృతంలాగా ఆస్వాదిస్తున్నారు. ఆ స్వీట్ పెయిన్కి వేద నోటి నుండి ఒక చిన్న మూలుగు విక్రమ్ ఇస్తున్న ముద్దులోనే ఆగిపోయింది. విక్రమ్ ఒక చేత్తో వేద నడుముని గట్టిగా చుట్టేసి తన వైపు లాక్కుంటూ ఇంకో చెయ్యి వేద తల వెనక జుట్టులోకి పోనిచ్చి ఆ అదర చుంబాన్ని మరింత గాఢంగా మార్చేశాడు. డిమ్ లైటింగ్లో వాళ్ళిద్దరి నీడలు సోఫాపై ఒకే ప్రాణంలాగా కనిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్ద రాత్రిలో కేవలం వారి పెదాల చప్పుడు వేగం కొట్టుకుంటూ ఉన్న గుంటెల చప్పుడు మాత్రమే ప్రతిధ్వనిస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నెమ్మదిగా విడిపోయారు. వేద ముఖం ఎర్రటి గులాబీలాగా మారిపోయింది. సిగ్గు తట్టుకోలేక ఆమె విక్రమ్ గుండెలపైన ముఖం దాచేసుకుంటుంది. విక్రమ్ నవ్వుతూ ఆమెని తన 2 చేతులతో చుట్టేసి మరింత గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆ క్షణం ఆ ఇంట్లో వేద విక్రమ్ల మధ్య ప్రేమ అనే కొత్త వసంతం మొదలయ్యింది. హాల్లో విక్రమ్ వేద ఒకరినొకరు ఓదార్చుకుంటూ తమ ప్రేమ ప్రపంచంలో మునిగిపోగా అదే సమయంలో మోహిత్ బెడ్రూమ్లోకి జోషి నెమ్మదిగా అడుగుపెట్టింది. చేతిలో గోరువెచ్చని పాల గ్లాస్ ఉంది. గదిలోకి రాగానే డోర్ ముందుకు వేసి బెడ్ వైపు నడుస్తూ బెడ్ పైన పడుకోనున్న మోహిత్ని చూసి జోషి పెదాలపై ఒక అందమైన నవ్వొచ్చింది. తను వచ్చింది కూడా గమనించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్న మోహిత్ని చూసి, అనుకున్నాను ఇలాగే థింక్ చేస్తూ ఉంటావని. అందుకే కదా నీ మూడ్ డైవర్ట్ చేయడానికి ఇలా నీకు నచ్చేలాగా రెడీ అయ్యి వచ్చాను అని నవ్వుకుంటూ, ఏంటి మోహిత్ అంత సీరియస్గా సీలింగ్ వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు అంటూ పక్కనే ఉన్న టేబుల్ పైన గ్లాస్ ఉంచి బెడ్ మీద కూర్చుంటుంది జోషి. మోహిత్ ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకు వచ్చి జోషి వైపు చూశాడు. మంచి రెడ్ కలర్ డిజైనర్ సారీలో లూజ్ హెయిర్తో ఉన్న జోషిని చూడగానే అతని మనసులోని భారమంతా ఎగిరిపోయింది. మోహిత్ చటుక్కున లేచి కూర్చొని జోషి నడుము చుట్టూ చేతులు వేసి తలని జోషి భుజం మీద ఆనిచ్చాడు. ఏం లేదు జోషి, కింద జరిగిన డిస్కషన్ చూసావు కదా, ఆ ప్రణవి చేసిన పనులన్నీ గుర్తొచ్చి నా మనసు మైండ్ అసలేం బాలేదు. కానీ నేను ఇలా చూడగానే ఏదో తెలియని పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది తెలుసా అంటూ జోషి మెడ దగ్గర చిన్నగా కిస్ చేస్తాడు. మోహిత్ చేసిన సడన్ కిస్కి జోషి ఒంట్లో ఒక చిన్న వణుకు పుట్టింది. జోషి మోహిత్ తల మీద చేయి పెట్టి నిమురుతూ, అబ్బో సార్కి అప్పుడే మూడ్ చేంజ్ అయిపోయిందా? కింద ఆయుష్ అంతా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే భయపడ్డారేమో అనుకున్నాను అంటూ నవ్వుతూ ఉంటుంది. మోహిత్ కూడా జోషి మాటలకి నాకు భయమా? అది కూడా ఆయుష్ బావ నా పక్కన ఉండగా. అయినా బావ అన్న దాంట్లో తప్పేం లేదు. ఆ ప్రణవి చేసిన పనులకి అంతకంటే గట్టిగానే శిక్ష పడాలి. బట్ ఇప్పుడు ఆ రాక్షసి గురించి మాట్లాడి మన ఈ క్యూట్ నైట్ని నేను అస్సలు వేస్ట్ చేసుకోను అంటూ జోషి ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. జోషి ముఖం సిగ్గుతో ఎర్రపడింది. మోహిత్ లీవ్, ఎవరైనా చూస్తారు, నేను డోర్ కూడా లాక్ చేయలేదు అంటూ వెనక్కి తప్పుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది నా రూమ్ జోషి, ఇక్కడికి నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ రారు అంటూ మోహిత్ జోషిని బెడ్ మీదకి లాగగానే దాంతో జోషి బ్యాలెన్స్ తప్పి నేరుగా మోహిత్ గుండెల పైన పడింది. ఇద్దరి గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జోషి చేతులు మోహిత్ షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకున్నాయి. మోహిత్ కళ్ళల్లో ప్రేమ, తన పెదాలపై ఉన్న ఆరాటం చూసి జోషి కళ్ళు దానంతట అవే మూసుకున్నాయి. మోహిత్ తన వేలితో జోషి ముఖం పైన పడుతున్న ముంగుల్ని పక్కకు చెరిపాడు. అతని చేతి స్పర్శ తగలగానే జోషి పెదాలు వనకడం మోహిత్ గమనించాడు. యునో వాట్ జోషి, నువ్వు సిగ్గుపడుతూ ఉంటే చాలా క్యూట్గా ఉంటావు తెలుసా అని మత్తుగా చెప్తూ నెమ్మదిగా ముందుకు జరిగి జోషి ముక్కు పైన ముద్దు పెట్టాడు. జోషి ఒక్కసారిగా కళ్ళు తెరిచి, మోహిత్ నువ్వు చాలా నాటీగా మారిపోతున్నావు ఈ మధ్య అంటూ మోహిత్ గుండెలపైన తన చిన్ని పిడికిలతో మెల్లగా కొడుతుంది. మోహిత్ ఆ చేతిని పట్టుకుని తన పెదాలను ఆనిచ్చి ముద్దు పెడతాడు. నీ ప్రేమ నన్ను ఇలా మార్చేసింది జోషి, ఐ లవ్ యూ సో మచ్ అని చాలా గేప్గా చెప్పడం చూసిన జోషి, ఐ లవ్ యూ టూ మోహిత్ అంటూ జోషి ఈసారి అస్సలు మొహమాట పడకుండా మోహిత్ గడ్డం పైన చిన్నగా ముద్దు పెట్టి అతని కౌగిల్లో తలదాచేసుకుంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.